పోయిన చోట వెతుక్కునేటటువంటి ప్రక్రియ ప్రారంభించినట్టు ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మైనారిటీ బుజ్జగింపు మెజారిటీ వేధింపులతో సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి 15 సంవత్సరాలు సాగినటువంటి ఆ పరిపాలనని మొన్న గద్దెదించినటువంటి నేపథ్యంలో అయినా అక్కడ ముస్లిం ఓట్ బ్యాంకు భారీగానే ఉండడం వల్లనే తనకి ఆ స్థాయి పర్సంటేజ్ వచ్చింది, 80 సీట్లు వచ్చినాయి అని గమనించినటువంటి మమతా బెనర్జీ అదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. మైనారిటీ బుజ్జగింపులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ మధ్యన సువేందు అధికారి వచ్చిన తర్వాత అనుమతి లేని అంటే మసీదుల పైన కానీ గుళ్ళ పైన కానీ ఏ ప్రార్థనా స్థలమైన చర్చి పైన కానీ అనుమతి లేని మైకులు తీసేయమన్నారు. అలాగే మైకులకి సంబంధించి డెసిబుల్స్ ఎంత ఉండాలో ప్రతిదానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు నిపుణుల నివేదికల ప్రకారం ఇచ్చినటువంటి హయ్యెస్ట్ ఎంత సౌండ్ ఉన్నా అంతకు మించి ఉంటే వాటిని స్వాధీనం చేసుకోమన్నారు. అట్లాగా అనేక మసీదుల దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మసీదుల పైన మైకులు తీసేస్తున్నారు కంప్లీట్గా అన్నటువంటి ప్రచారాన్ని బిగించేసి మైకులు మళ్ళీ ఇవ్వాలన్నటువంటి గొడవ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఆరంభిస్తున్నారు.